అవినాష్ రెడ్డి తండ్రి మనోహర్ రెడ్డి అన్న కౌశిక్ రెడ్డి మనవడు అభిషేక్ రెడ్డి అయితే రాత్రి హైదరాబాద్లో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూయడం జరిగింది. నిజానికి చాలా చిన్న వయసు. విశాఖపట్నంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి అభిషేక్ రెడ్డి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. అలాగే లింగాల మండలానికి వైసీపీ తరపున ఇన్ఛార్జిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం కూడా చేశాడు. నిజానికి అవినాష్ రెడ్డి తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిగా ఉండడంతో ఒకవేళ అతన్ని పోటీ చేయనివ్వకపోతే ఈసీ గనక ఆ ప్లేస్లో అభిషేక్ రెడ్డిని పోటీ చేయించాలని భారతీరెడ్డి గారు అయితే అనుకోవడం జరిగింది. అయితే అవినాష్ రెడ్డి పోటీ చేయడంతో ఆ పోటీ నుంచి తప్పుకున్నాడు. దాంతో భారతీరెడ్డి గారి ప్రోద్బలంతో అభిషేక్ రెడ్డి లింగాల మండలం ఇన్ఛార్జిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం అయితే చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఆయన వైకాపా రాష్ట్ర వైద్య విభాగానికి కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాడు. అయితే సెప్టెంబర్లో ఆయనకి అనారోగ్యం చేసింది. దాంతో ఏఐజీ ఆసుపత్రిలో చేరాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆసుపత్రిలోనే ఉంటూ వెంటిలేటర్ పైన వైద్యం తీసుకుంటున్నాడు. చివరికి 6 నెలల తర్వాత ఆయనైతే తుది శ్వాస విడచడం జరిగింది. 6 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆయనపై కొన్ని ఆరోపణలు కూడా చేశారు. ఆయన ఆసుపత్రిలో చేరినప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి తెలిసిన ఒక్కొక్కరు కూడా అనారోగ్యం పాలవుతూ అనుమానాస్పదంగా మరణిస్తున్నారంటూ అప్పట్లో టీడీపీ ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ అప్పట్లో వైరల్ కూడా అయింది, సంచలనంగా కూడా మారింది. నిజానికి వాళ్ళ మామ గంగిరెడ్డి, అలాగే అప్పుడు గంగిరెడ్డి, ఇప్పుడు అభిషేక్ రెడ్డి అంటూ టీడీపీ మరో పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఆ రోజుల్లో, అంటే 6 నెలల క్రితం. దానిపై కూడా ప్రజలు చాలా వరకు మాట్లాడుకోవడం జరిగింది. నిజానికి వివేకానంద రెడ్డి హత్య కేసులో అభిషేక్ కూడా కొంత పాత్ర ఉంది. అభిషేక్ కూడా తెలుసు, అందుకే అతన్ని చంపాలని కుట్ర జరుగుతుందని అప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే ఆరోపించడం జరిగింది. అలాగే బాబాయ్ హత్య కేసులో అవినాష్ని తప్పించడానికి కొడుకు వరుస అయ్యే అభిషేక్ చాలా వరకు కుట్లు వేశాడు అతనికి. అలాగే దాన్ని గుండెపోటుగా మార్చారు. వీళ్ళందరూ కూడా కలిసే ఈ యొక్క హత్యని ఆత్మహత్యగానో లేకపోతే గుండెపోటుగానో మార్చడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారని అప్పట్లో తెలుగుదేశం పార్టీ మరో పోస్టు కూడా పెట్టింది. ఇలా ఈ పోస్టులన్నిటికీ అభిషేక్ రెడ్డికి సంబంధం ఉన్నట్లయితే చాలా వరకు ఈ పోస్టులు తెలియజేశాయి. దాంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి గారు కూడా తెలుగుదేశంకి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఏదేమైనా చిన్న వయసులోనే మరణించడం నిజంగా విచారకరం.